So guys, welcome back to Karthik Auto with so Karthik. So yo jo meekosam is కొంచెం Kia EV6 the facelift variant GT Ride. సో దానికన్నా ముందు కీస్ చూసుకుందామా. ఇట్స్ సో సింపుల్ అండ్ రైట్. ఇక్కడ చూసుకుంటే మనకు లైక్ రెఫెట్ టైప్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కీ లాక్ అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ కోసం అని. అండ్ ఇంకా చూసుకుంటే లైక్ ద బ్యాటరీ ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే మనము కీస్ లాక్ అండ్ అన్లాక్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఇక్కడ రైట్ అనేది వెలుగుతుంది, విచ్ ఇస్ గుడ్. నైట్ టైం మంచిగా ఫ్లెక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ వచ్చేసి 4 పార్కింగ్ సెన్సర్స్ కనెక్టెడ్ ఎల్ఈడి లైట్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మధ్య చూసుకుంటే కియా లోగో అండ్ ఇక్కడ మన ఫ్రంట్ వచ్చేసి పార్కింగ్ క్యామ్. అందులో ఏంటంటే మనకు ADAS Level 2 ఉంది, విచ్ హ్యాస్ లైక్ మనము సైడ్ వ్యూ చూసుకున్నా, మిర్రర్ చూసుకున్నా మనకు మొత్తం 360 కెమెరా ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం అల్పైన బ్లాక్ ఫినిషింగ్ వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే మన ఎల్ఈడి లైట్ ఏదో ఉందో అది లోపల ఇంటిగ్రేటెడ్ ఉంది. మాక్సిమం బయట చూసి కనిపించదు, కానీ నైట్ టైం మాత్రం ఎక్దమ్ లుక్స్ యాడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ స్పోర్టీ టైప్ స్క్రిప్ట్ బ్రేక్ వచ్చేస్తుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సూపర్ నైట్ లైక్ ఏంటంటే మనకు ఏరోడైనమిక్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ యూ చెక్ దిస్ సైడ్ మనకి ఏంటంటే మోటార్ కూలింగ్ కోసం అని ఎయిర్ ఇంటేక్ అవుతుంది, అండ్ విచ్ కెన్ ఈవెన్ హెల్ప్ ఫర్ ద ఏరోడైనమిక్స్. అండ్ ఒకసారి మేము అలౌవేస్ గురించి మాట్లాడితే మనకి దీన్ని మనం మెషిన్ కట్ అలౌవేస్ అంటాము. డిజైన్ కూడా లైక్ నార్మల్ ఇవి చూసుకుంటే మనకు ఏదో ఒక డిజైన్స్, కానీ ఏంటంటే మెషిన్ కట్ విచ్ యాడ్స్ ద లుక్ సూపర్ గుడ్. అండ్ దీనిలో మనము సస్పెన్షన్ గురించి మాట్లాడితే కాయిల్స్ స్ప్రింగ్ సస్పెన్షన్ వచ్చేసింది, యూ కెన్ చెక్ దిస్. అండ్ ఇంకా మనకి ఇంకా ఏంటంటే మల్టీరిగ్ సస్పెన్షన్ వచ్చేసింది, విచ్ BYD కూడా అదే వాడతారు. నాకు దీనిలో మెయిన్గా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ద బోనెట్, అది స్లోపింగ్ బోనెట్ అని చెప్తాము, లైక్ క్రేజీ వచ్చేస్తుంది. దాంతోపాటు ద ORVM ఇక్కడ చూసుకుంటే ద గ్రేట్ ఫినిషింగ్, అయితే కర్వ్ వస్తుంది. అండ్ ఇండికేటర్ కూడా కెన్ చెక్ దిస్, క్రేజీ మ్యాన్, అసలు ఐడియాలో వచ్చిందో తెలియదు. అండ్ ORVM కింద చూసుకుంటే మనకు ఒక బుజ్జి క్యామ్ కూడా వచ్చేస్తుంది ఫర్ 360 స్కాన్. అండ్ మనకి ఏంటంటే ఫ్రంట్ అండ్ డ్రైవింగ్ సైడ్ ఏదో 2 సైడ్స్ మనకు రిక్వెస్ట్ సెన్సర్ వచ్చేస్తుంది. ఏదంటే వీ హ్యావ్ టు ప్రెస్ చేస్తే అది అన్లాక్ అవుతుంది, అండ్ మన ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. సో ముందు ఏంటంటే మనకు ముందు కియా EV6 విచ్ లాంచ్ 2 years బ్యాక్, ఇక్కడ మనకి కింద ఏంటంటే మొత్తం క్రోమ్ ఫినిష్ వచ్చేస్తుండే. అండ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం బ్లాక్ ఫినిష్, ఏదైనా మంచి లుక్స్ కూడా యాడ్ చేస్తుంది. సో సారీ, ఇప్పుడు దాకా నేను సన్ రూఫ్ ఓపెన్ చేసా, అలాగే ఉండి ఎక్దమ్ కూపే లుక్ వస్తుంది. అండ్ ఇక మేము చూసుకుంటే మనకు డీఫాగర్, మనకి దీన్ని యాక్చువల్ వైపర్ వస్తుంది, ఎందుకంటే మనం ఎక్దమ్ కూపే లుక్ వస్తుంది కదా. ఈ విండ్షీల్డ్ ఏది ఉందో అది స్లోపింగ్ ఉంది. సో ఏంటంటే మనకు ఇలా అని వెళ్ళిపోతుంది, నో డౌట్. అండ్ మెయిన్లీ ద స్పాయిలర్, రేర్ స్పాయిలర్, క్రేజీ లుక్. ఏంటంటే యూ కెన్ చెక్ దిస్, ఏరోడైనమిక్స్ సూపర్గా వర్క్ చేస్తుంది. అండ్ మేము ఒకసారి బ్యాక్ చూసుకుంటే ద డిజైన్, ద మెయిన్లీ వి టాక్ అబౌట్ డిజైన్. దిస్ వెహికల్ సూపర్ డిజైన్. అండ్ దీన్ని మనం రేంజ్ వచ్చేసి 650+ kilometers ఆఫ్ రేంజ్ విచ్ కంపెనీ క్లెయిమ్స్. అండ్ ఒకసారి మీరు టెరాల్స్ చూస్తే ఇట్ గెట్స్ కనెక్టెడ్ టెరామ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకు నార్మల్ డైమండ్ షేప్ డిజైన్ వచ్చేసింది, అండ్ EV6 అని. అండ్ కింద కొద్దిగా ఏమంటాం క్రోమ్ ఫినిష్ అని యాడ్ చేసారు. ఏంటంటే అది ఏదైతే ఇక్కడ లైట్స్ ఉన్నో అది మొత్తం మిక్స్ అయిపోతుంది, గుడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే GT రైడ్ అయిన రేబుది. అండ్ కింద వచ్చేసి మన పార్కింగ్ కెమెరా. అండ్ మనం ఇంకా చూసుకుంటే మనకు 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ దీన్ని మనం చార్జర్ పాయింట్ చూసుకుంటే అది ఇక్కడ వచ్చేస్తుంది. లెట్స్ ఓపెన్ ఇట్, ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఏంటంటే మరి దీనిలో 2 చార్జర్స్, లైక్ AC అండ్ DC 2 టైప్స్ వచ్చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం ఏసీలో ఒక 350 kilowatts ఆఫ్ DC ఛార్జర్ చేసుకున్నాం అంటే మనకు అప్రాక్సిమేట్ 18 minutes ఫుల్ ఛార్జ్ అవుతుంది, సారీ 78 minutes. అదే మేము ఒక DC ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్ 18 minutes 1 to 100% ఛార్జ్ అవుతుంది, విచ్ కంపెనీ క్లెయిమ్స్. క్లోజ్ ఇట్. ఈ ఇండికేటర్ డిజైన్లో కలిసిపోతుంది, యూ కెన్ చెక్ దిస్. ఏంటంటే మాకు ఇండికేటర్ కూడా వర్క్ చేస్తుంది, గుడ్. అండ్ కింద చూసుకుంటే
మనకు వాళ్ళ పైన బ్లాక్ ఫినిష్ వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా బ్యాక్ రైట్ వచ్చేస్తుంది. అండ్ మన ఇక్కడ స్కిట్ ప్లే కూడా చూసుకుంటే సూపర్ గుడ్ స్పోర్ట్ ఎక్దమ్ స్పోర్టినెస్ యాడ్ చేస్తుంది. సో ఓకే, ఇదంతా డన్. లెట్స్ గో టు ద మిడిల్ రో. చలో యా, ఇక్కడ మీరు డోర్ చూసుకోవచ్చు. డోర్ ఇస్ సూపర్ గుడ్. ఏంటంటే ఇది మొత్తం ఒక ప్లాస్టిక్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లెదర్ ఫినిష్ వచ్చేస్తుంది. ఇదే ఏదంటే మనకు కొద్దిగా వుడ్ ఫినిష్ వచ్చేస్తుంది. యూ కెన్ చేంజ్ దిస్ విండోస్ అప్ అండ్ డౌన్. కొద్దిగా కర్టెన్స్ ప్రైవసీ కోసం కర్టెన్స్ అలా ఏమైనా ఇస్తుంటే గుడ్ సూపర్ బాగుంటుండే. ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ ఏందో ఇట్స్ డిఫరెంట్ స్ట్రక్చర్, యూ కెన్ చెక్ దిస్. అండ్ ఏంటంటే మనకు మెయిడన్ స్పీకర్ చేస్తుంది, సౌండ్ మాత్రం అదిరిపోతుంది. అండ్ కింద చూసుకుంటే మనకి దీనిలో అంబియన్ లైట్స్ కూడా ఉన్నాయి, like 64 colors ambient lights. So let's go, let's enter into the middle row. Chalo. So now we have entered into the middle row and ఇక్కడ చూసుకుంటే మనకు నైస్ హెడ్ రూమ్ బాగానే ఉంది, థై సపోర్ట్ సూపర్ గుడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే we have great knee room, you can check this. అండ్ ఏంటంటే we can పేపర్స్ అలా ఏమి ఉంటే అవి పెట్టుకోవచ్చు. అండ్ మిడిల్ పర్సన్ కూడా మాకు హెడ్ రెస్ట్ చేసారు, ఇది సూపర్ గుడ్. అండ్ ఏంటంటే దిస్ ఇస్ ఆర్మ్ రెస్ట్, మనకి కప్స్ అలా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు హైడ్ సంథింగ్ ఆర్ఎస్ కప్ ఏదైతే ఫోన్ పెట్టుకోవాలంటే ఇలా ఓపెన్ చేసుకుని ఫోన్ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే అది స్ట్రైట్ కాకుండా ఇక్కడ మనకు లైక్ బ్రేక్ స్ట్రైప్ ఇచ్చేసారు. అండ్ ఏంటంటే వీ కెన్ ఈవెన్ యాక్సెస్ ద బ్యాక్ బూట్ ఫ్రమ్ హియర్. Yeah, from here we can even access the boot. ఒకసారి బూట్ చెక్ చేస్తామా? బూట్ కన్నా ముందు మనము ఫస్ట్ మిడిల్లో ఏమొస్తుందో చూసుకుందాము. సో ఇక్కడ మనం చెక్ చేస్తే లైక్ మనకి ఏసీ వెంట్స్ అలా రావు అని ఫీల్ కాకండి, ఎందుకంటే మనకి ఏసీ వెంట్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది. లైక్ ఏంటంటే సీదా మన ముఖాంగ్ మన ఫేస్ మన సైడ్ వచ్చేస్తుంది. అండ్ అటు సైడ్ కూడా మనకు ఏసీ వెంట్స్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు చార్జర్ పార్ట్స్ అనేది లైక్ సీట్స్కి ఇచ్చేసారు. మనకి ఏదైతే డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్స్ ఉన్నాయో అక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్స్ లైక్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేసారు. ఎస్, అండ్ దీనికి ఏదైతే సీట్స్ ఉందో లైక్ టోటల్ స్పోర్టీ లుక్ వచ్చేస్తుంది. చెక్ దిస్. ఏంటంటే మనకు టోటలీ మనం తీసుకోవచ్చు విచ్ అడ్జస్టబుల్. చలో, అండ్ ఇంకా పైన రైట్ చూసుకుంటే లైక్ సింగిల్ టచ్ ఆర్ఎస్ మనకు లైక్ టచ్ రాదు, లైక్ సింగిల్ టచ్ వేస్తే రైట్ వచ్చేస్తుంది విచ్ ఇస్ ఎల్ఈడి, విచ్ ఇస్ సూపర్ గుడ్. సో లెట్స్ చెక్ ద బూట్ స్పేస్. మనం బూట్ యాక్సెస్ చేయాలంటే మనం త్రూ కీస్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే మనకు ఎలక్ట్రిక్ టేల్ గేట్ వచ్చేస్తుంది, రాంగ్ ప్రెస్ చేయగానే యూ కెన్ చెక్ దిస్ ఎలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు అప్రాక్స్గా 550 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వచ్చేస్తుంది విచ్ ఇస్ సూపర్ గుడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నైట్ టైం ఎటువంటి ఇబ్బంది కాకుండా లైట్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఏంటంటే లైట్నింగ్ కేబుల్ పెట్టుకోవచ్చు, యూ కెన్ ప్లగ్ ఇట్. సో మనం దీన్ని ఓపెన్ చేస్తే మనకి స్పేర్ వీల్ అలాంటిది రాదు. యూ కెన్ చెక్ దిస్, యూ కెన్ ఈవెన్ ఓపెన్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మన కంపెనీ నుంచి టైర్ మానిటరింగ్ కిట్ అని లైక్ టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవచ్చు అండ్ నింపుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్. ఓకే, సూపర్ గుడ్. ఇక్కడ ఏముంది, నథింగ్, కింద యాక్సెస్ చేయండి. అండ్ ఇక మనం చూసుకుంటే ఒక్కవేళ మనకు ఎక్కడ ఫెయిల్ అయిపోయింది ఓపెన్ అవ్వడం లేదంటే మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రే కూడా వచ్చేస్తుంది విచ్ ఇస్ లైక్ అడ్జస్టబుల్. లైక్ మనం ఇప్పుడు టొయోటా హైలాక్స్ ఎలా పెడతాము లైక్ పుష్ చేసి సేమ్ థింగ్ ఇలా అయితే మనం క్లోజ్ అయిపోతుంది, అదే ప్రెస్ చేస్తే అదే వెంకర్ అయిపోతుంది. సూపర్ యాక్సెసిబుల్. అండ్ ఏంటంటే మనకు క్లోజింగ్ ఉంటా ఎలక్ట్రానిక్ అది, ఇది క్లోజెస్. యూ కెన్ చెక్ దిస్. ఎస్, సపోజ్ आप इन चलेंगे फर्स्ट द मेन थिंग ఏంటంటే ద ఫ్రంట్ సెక్షన్. అండ్ డ్రైవింగ్ అనేది మనకు డ్రైవింగ్తో ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ మెయిల్టన్. అండ్ ఏంటంటే విండోస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కోసం మనం కంట్రోల్ కోసం వేసుకోవచ్చు. అండ్ వార్విఎం మీకు ప్రతి ఒక్క తెలిసిందే. అండ్ ఏంటంటే వార్విఎంకి రైట్ అండ్ లెఫ్ట్ చేస్తాం కదా, అది కీస్ కూడా చాలా బాగుంది, అది బటన్స్.
సూపర్ గుడ్. అండ్ ఆటో ఫోల్డ్ అండ్ ఆటో ఓపెన్ కూడా ఉంది. చలో. అండ్ ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే మాకు ఏదైనా 6 way సీట్ అడ్జస్టబుల్. అండ్ ఏంటంటే మనకు సీట్స్ ర్యాక్స్ కూడా వచ్చేస్తుంది. ఇలా ప్లేసెస్ మనకు మొత్తం సీట్ మొత్తం ర్యాక్స్ అయిపోతుంది. యూ కెన్ చెక్ దిస్. అండ్ ఏంటంటే ఇదేందో మాకు లైక్ సీట్ ముందర కుషనింగ్ ఉంటుందా, లైక్ ఎవరైతే పక్క ఉంటారో అలా ఉంటుందో వాళ్ళకి ముందర అనుకోవచ్చు, అంటే ఇంకా కూడా అనుకోవచ్చు. వీడియో కనిపించదు. సో అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మనకు మెమోరీ సీట్ కూడా వచ్చేస్తుంది, విచ్ ఇస్ 1 and 2. యూ కెన్ సెట్. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వైఫ్ ఒకటి హస్బెండ్ ఒకటి సెట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ డాడీ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అండ్ ఇక్కడ వస్తున్న ట్రాక్ జర్నీ కొట్టడం కోసం అని, లైక్ పార్కింగ్ రైట్ కానీ, అండ్ సీట్ ఓపెనింగ్ కోసం అని, లైక్ బ్యాటరీ ఓపెనింగ్ అని, అండ్ రైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లెవెల్ ఆఫ్ లైక్ రైట్ లెవెల్స్ ఉంటుంది, అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ వెంట్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సూపర్ గుడ్. సో లెట్స్ ఎంటర్. ఎంటర్ అయిపోయినా ఇప్పుడు ఏంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ ఉంది, కూల్ అండ్ హీటింగ్ అండ్ 2 ఆప్షన్స్ ఉంది. అండ్ ఏంటంటే మనకు స్టీరింగ్ ఏదో ఉందో ఇది మొత్తం లెదర్ సీట్స్. దీని కూడా మనకు స్టీరింగ్ హీట్ కూడా అవుతుంది, లైక్ వింటర్ పోతే సీట్ కూడా హీట్ అయిపోతుంది, లైక్ స్టీరింగ్ కూడా హీట్ అవుతుంది. సో డ్రైవ్లో మనకు ఎటువంటి ఇష్యూ ఉండదు. స్నోలో ఆడుకోవచ్చు, మన ఇక్కడ వచ్చి పట్టుకోవచ్చు, మొత్తం హీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ద గేర్ నాబ్ విచ్ యూ కెన్ యూస్ లైక్ డ్రైవ్, న్యూట్రల్ అని, అండ్ పార్కింగ్ కోసం అని, లైక్ ఆటో హోల్డ్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఏంటంటే 360 స్కాన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కప్ హోల్డర్స్ కూడా వచ్చేస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇక్కడ మీరు ఓపెన్ చేసుకుంటే సారీ ఇది మన ఆర్మ్ రెస్ట్. యూ కెన్ చెక్ దిస్ ఆర్మ్ రెస్ట్. ఏంటంటే మనకు స్ట్రక్చర్ కూడా స్టిచ్చింగ్ ఇష్యూ బాగుంది, ఎక్దమ్ రఫ్గా ఉంది, సూపర్ గుడ్. అండ్ ఇక్కడ ఏంటో మనకు వైర్లెస్ చార్జర్ కూడా ఆప్షన్ వచ్చేస్తుంది. లెట్స్ ఓపెన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ప్లెంటీ ఆఫ్ స్పేస్ కూడా వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్. మంచిగా స్టోరేజ్ మాత్రం ఎటువంటి ఇష్యూ ఉండదు ఈ కార్లో. అండ్ ఒక్కసారి మనం గ్రౌ బాక్స్ చూసుకుంటే సాఫ్ట్ ఓపెనింగ్ చాలా బాగుంది. మన స్టోరేజ్ కూడా సూపర్ గుడ్, చాలా గ్రేట్ స్పేస్. సో సో ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసుకుంటే మనకు వెంటనే రైట్ కూడా వచ్చేసింది. కెన్ చెక్ దిస్. రైట్ మన ఏంటంటే మనం కంట్రోల్ చేయాలి, ప్రెస్ చేయాలి, ఆటోమేటిక్ కాదు. అండ్ డ్రైవర్ సీట్ సేమ్, డ్రైవర్ సీట్ కూడా అలానే వీ హ్యావ్ టు ప్రెస్ ఇట్, లైక్ ఆటోమేటిక్ అని రాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏంటంటే విత్ సన్ రూఫ్. యూ కెన్ చెక్ దిస్, a small amount of sunroof which you can open and close. First thing we have to start the vehicle. So start చేసాము. Yeah, ready to start. Let's close the sunroof. సో sunroof క్లోజ్ చేసినాము, డన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రైటింగ్ అని, సైడ్ అని రైటింగ్ ఓపెన్ చేసుకోవచ్చు, డోర్ ఓపెన్ అయితే ఆటో అని. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ప్లెంటీ ఆఫ్ స్పేస్ వచ్చేస్తుంది, లైక్ ఇంకా మీరు చెక్ చేసుకోవచ్చు, లైక్ మీ ఏమైనా మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ అలా లగేజ్ ఏమైనా ఉంటే అలా పెట్టుకోవచ్చు. ఆల్వేస్ లైక్ మీ చిన్న కుక్క పిల్లలు అనుకో, సిజు అలా ఉందనుకోండి, అక్కడ పెట్టేసి మంచి డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు, అది వన్ కూడా రాడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఛార్జింగ్ పాడ్స్ కూడా వచ్చేస్తుంది. కెన్ చెక్ దిస్. సి టైప్ అండ్ ఏదంటే రైటింగ్ కేబుల్ మనం పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ సి టైప్ ఛార్జర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ ఛార్జ్ కావాలంటే ఓన్లీ ఛార్జ్ అవుతుంది, లేదు మనకు ఛార్జింగ్తో పాటు మ్యూజిక్ కూడా కనెక్ట్ కావాలంటే అలా కూడా అవుతుంది. ఇట్స్ యువర్ చాయిస్. ఒకవేళ మీరు ఇలా పెట్టేస్తే మీరు మీ కాల్స్ ఏమో వస్తే దాన్ని కనెక్ట్ అవుతుంది, అలా కాకూడదు అంటే జస్ట్ ఛార్జింగ్ కూడా ఆన్ చేసుకుంటే మీ కాల్ మీరు ప్రైవేట్గా మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మేము ముందు చూసుకుంటే మనకి ఏంటంటే డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ వచ్చేసింది. యూ కెన్ చెక్ దిస్ ద ప్యాసింజర్ సైడ్ అండ్ యూ కెన్ ఈవెన్ సింక్. లేదురా పై నాకు అక్కడ ఎవరు నాకు కొన్ని కావాలంటే ఇక్కడ ఓన్లీ డ్రైవర్ కూడా మేము అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మన స్క్రీన్ చూసుకుంటే ఏంటంటే ఇట్స్ మెయిన్లీ ఫర్ ద డ్రైవర్ ఓరియంటెడ్ కార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏంటంటే మన డ్రైవర్ సైడ్ ఉందో అటు కొద్దిగా టిల్ట్ అయి ఉంది, చాలా బాగుంది. సో లెట్స్ స్టార్ట్. చూసుకుంటే మనకి ఏంటంటే మంచిగా నావిగేషన్ అని అలా అలా మొత్తం వస్తుంది,
లైక్ ఇప్పుడు 360 చూసుకుందామా ఎలా వస్తుంది క్వాలిటీ. యా, యూ కెన్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ది 360 స్కాన్. యా, క్వాలిటీ మాత్రం బాగుంది అండ్ స్మూత్నెస్ కూడా చాలా బాగుంది. లెట్స్ క్లోజ్ దిస్. హోమ్ స్టేషన్ పోతే సూపర్ క్రేజీ. అండ్ ఏంటంటే మనం దీనిలో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, బ్యాటరీ గురించి మొత్తం తెలుసుకోవచ్చు. లైక్ రేంజ్ ఎంత వస్తుంది, లైక్ మన నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, 2.2 కిలోమీటర్స్ అంట. యూ కెన్ చెక్ ద వెహికల్ డెస్టినేషన్స్, మ్యాప్ ఎక్కడెక్కడ డ్రివెన్, క్లైమేట్, వెదర్ క్లైమేట్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. సో ఓకే, డన్. లెట్స్ గో టు ద హోమ్ స్క్రీన్. అండ్ ఇక్కడ చూసుకున్నాం ఫోన్ నావిగేషన్ అని, వాయిస్ అని, కార్ వాష్ మోడ్ అని. లైక్ ఏంటంటే మనకి ఇప్పుడు రీసెంట్గా మనకు టెస్లాలో అనుకుంటా చాలా ఫేమస్ అయింది లైక్ కార్ వాష్ మోడ్ అని. మనకి దీని కూడా కార్ వాష్ మోడ్ వచ్చేస్తుంది. ఆర్ విండో క్లోజ్, ఇట్స్ ఓపెన్ ఇండికేట్ చేస్తుంది కదా, లైక్ ఇండికేట్ చేస్తుంది. అండ్ టేల్ గేట్ కెనాట్ బి ఓపెన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఓకే, లైక్ ఐ షుడ్ లాక్ ద డోర్స్. ఐ థింక్ మొత్తం లాక్ చేస్తాం కదా ఏమో. లైక్ సైడ్ మిరర్స్ ఆర్ ఫోల్డెడ్, వి షుడ్ క్లోజ్. క్లోజ్ చేసుకున్నాను. యా, ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ ఆర్ రిట్రాక్టెడ్. ఓకే, ఇవంతా మనం వాష్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు సేఫ్టీ కోసం, కార్ సేఫ్టీ కోసం అని. అండ్ కోసం డెస్టినేషన్ షేర్ చేయొచ్చు, వెదర్, క్లైమేట్, వెహికల్, లైక్ వ్యాలెట్ మోడ్ వచ్చేస్తుంది. ఎస్. అండ్ దీని ఏంటంటే మెయిన్ ఇది డాష్ బోర్డ్ చూసుకుంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ వచ్చేసింది. ఇక్కడ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. ఈ మొత్తం వెహికల్ మొత్తం ఇదే స్ట్రక్చర్ డిజైన్ అవుతుంది లైక్ టెక్స్చర్. అండ్ ఇక్కడేమో మనకు జీటీ అని సెపరేట్గా రేబులింగ్ వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ హౌ యూ స్విచ్ ఇట్ ఆన్ అండ్ స్విచ్ ఇట్ ఆఫ్. ఆఫ్ అయ్యేటప్పుడు సౌండ్ చాలా బాగా వస్తుంది. యూ కెన్ చెక్ దిస్ యానిమేషన్. లైక్ ఆన్ చేసుకున్నాను. ఆన్ అయ్యేటప్పుడు ఏమొస్తుంది కానీ ఆఫ్ అయ్యేటప్పుడు యానిమేషన్ చాలా బాగుంది. ఎస్, యానిమేషన్ చాలా బాగుంది. అండ్ బ్యాటరీ పర్సెంట్ కూడా చూపిస్తుంది ఇక్కడ. దిస్ వాజ్ అవర్ కియా EV6 రివ్యూ. అండ్ దీని ప్రైసింగ్ కూడా వచ్చేసి మనకు 68 lakhs అలా అవుతుంది. అండ్ ఏంటంటే ఇట్స్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఏంటంటే వీ షుడ్ ఇంపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మనకి డెలివరీ కూడా చాలా టైం పడుతుంది. అండ్ ఎందుకంటే సేల్స్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి, సేల్స్ తక్కువ ఎందుకంటే దీనికి రికాగ్నైజేషన్ ఎక్కువ లేదు. కానీ వెహికల్ మాత్రం సూపర్ క్రేజీ, డిజైన్ మాత్రం సూపర్ క్రేజీ. సో దిస్ వాజ్ అవర్ రివ్యూ. మీకు ఎలా అనిపించి చెప్పండి. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.